దర్శన్ నిద్రపోతూ ఉంటే శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గర కూర్చొని లెటర్ రాస్తూ ఉంటుంది. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే నేను ప్రాణాలతో ఉంటాను, కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని దర్శన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇక శరణ్య ఏడుస్తూ ఉత్తరం రాస్తూ ఉంటుంది. ఏమండి, నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలియదండి. అందుకే మీరు తాళి కడుతున్నా కూడా నేను ఊరికే ఉన్నాను. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని నేను మీతో తాళి కట్టించుకోలేదండి. మీకు నాపై ఇష్టం లేదు కాబట్టి మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానండి అని ఉత్తరం రాసి ఆ లెటర్ని దర్శన్ కాళ్ళ దగ్గర దుప్పటి కింద పెట్టేస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న అనన్య వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు శరణ్య లెటర్ రాయటం చూసేసి దుప్పటి కింద పెట్టడం కూడా చూసేస్తారు. ఇక శరణ్య గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే వాళ్ళు పక్కన దాక్కుని శరణ్య మెట్లు దిగి వెళ్తూ ఉంటే వెంటనే శరణ్య పెట్టిన లెటర్ని అనన్య చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఓహో, ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోతోందా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని అనన్య అనుకుంటూ ఉంటుంది. మరి శరణ్య మంచిగా రాసి పెట్టిన లెటర్ని అనన్య ఏంగా మార్చి రాసి ఇప్పుడు మళ్ళీ పెద్ద చిచ్చు పెట్టనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు.